చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది. ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ, ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది. దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు. ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్నుందా, నేనేం చేయగలను మాట్లాడిన గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్లో ఒక జర్నలిస్ట్, డిస్కషన్కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే
ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి. అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో హోమ్ మినిస్టర్ గా చేసిన సుచరిత గారిని, అలాగే నన్ను చాలా వల్గర్ గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో చెబ్రోల్ కిరణ్ అనేవాడు భారతీ మేడం ని ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు అందరూ కూడా గమనించారు. మరి టీడీపీ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని క్షమాపణ చెప్పాలి. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు. నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు సాక్షిలో మాట్లాడారన్నారు, అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు కృష్ణంరాజు అనే వ్యక్తి. కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి, అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది. మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈరోజు కొమ్మినేని గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే కొమ్మినేని గారి మీద ఎప్పటి నుంచో లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి కక్ష. గతంలో అమరావతి భూములు, 3 పంటల భూములు దోచుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్న క్రమంలో ప్రజలు అక్కడ ఎవరైతే తిరగబడ్డారో, రైతులు తిరగబడ్డారో అవన్నీ కూడా ఆయన తన డిబేట్ లో ప్రజలకు అందిస్తున్నారన్న కక్షతో ఎన్టీవీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయనని ఆ ఛానల్ నుంచి బయటకు పంపించారు. అక్కడి నుంచి వేరే ఏ ఛానల్లో ఆయన వెళ్ళినా అక్కడ రానికుండా గేట్లు వేయించారు. సాక్షిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన మీద కక్ష కట్టి ఇటు జగనన్నని, భారతమ్మని ఇరికిస్తూ అటు కొమ్మినేని గారిని ఇరికించాలని ప్లాన్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ డిస్కషన్ జరిగింది జూన్ 6వ తేదీ. ఆ రోజంతా ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ జరిగిన నెక్స్ట్ సెకండ్ అది తప్పు అని చెప్పి తాను తప్పు చేయకపోయినా సారీ చెప్పారు జర్నలిస్ట్ గారు, కొమ్మినేని గారు. అయినా కూడా ఆ నెక్స్ట్ డే జూన్ 7వ తేదీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని టీడీపీ సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి ఏ విధంగా వచ్చిన జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్ని ఇటు సాక్షికి అటు కొమ్మినేనికి ఆపాదిస్తూ తన అనుకూల పచ్చ ఛానల్స్ లో దాన్ని ఎలా విష ప్రచారం చేశారు, తమకు అనుకూలంగా ప్రచారం చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 3:09 లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు, లోకేష్, డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ కూర్చొని ఇది చేయకపోతే
ఈ విధంగా జూన్ 6న మార్నింగ్ జరిగిన ఆ డిస్కషన్ ని జూన్ 7 మార్నింగ్ నుంచి విష ప్రచారం చేస్తూ లేని వాటిని వక్రీకరిస్తూ తమ పచ్చ ఛానల్లో అనుకూలంగా మాట్లాడించుకొని తమకి వైఎస్ జగన్ గారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టించి రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కేసులు పెట్టించి ఆ వ్యాఖ్యలతో సంబంధం లేని సాక్షి మీద దాడులు చేసే విధంగా అందరినీ కూడా రెచ్చగొట్టింది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఆ తర్వాత 3వ రోజు జూన్ 8 అదే ప్రచారాన్ని తమ అనుకూల మీడియాతో కంటిన్యూ చేయిస్తూ ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం 1:49 చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు, వీళ్ళని అరెస్ట్ చేస్తాను అని. అడిగింది కొడుకు, చేయించింది తమ పార్టీ నాయకులతో కంప్లైంట్లు ఇప్పించి తమ పచ్చ ఛానళ్లతో తప్పుడు ప్రచారం చేయించి పెద్ద మనిషిలాగా దాన్ని కేసు పెట్టి అరెస్ట్ చేస్తానన్నట్టుగా ఈయనతో మాట్లాడిస్తూ అదే పథకంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు 3:40కి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే కాకుండా సాయంత్రం 6:45 పవన్ కళ్యాణ్ గారి ద్వారా ట్వీట్ చేయించారు. జూన్ 9 ఉదయం 11 గంటలకి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కంటిన్యూస్ గా సాక్షి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో తిరుపతి, అనంతపురం, కడప, విజయవాడ, శ్రీకాకుళం ఇలా అన్నిటి మీద మూకుమ్ముడిగా దాడులు చేయించారు. ఆ దాడులు చేసిన వీడియోలు, ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఎమ్మెల్యేల భార్యలు, కొడుకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూస్తున్న సాక్షిని, వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నులిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు, ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా కొమ్మినేని వయసు చూడట్లేదు, ఆయన చెయ్యని తప్పుని ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు. మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం, బూతులు టెలికాస్ట్ చేయడమే అలవాటు. ఇది గతంలో మనం చూసాం. సాంబశివరావు గారు ఎంత ఘోరంగా మాట్లాడతారు, ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలు సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు. అలాగే మూర్తి గారు ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీని అటాక్ చేయడానికే మాట్లాడి వల్గర్గా మాట్లాడించడం మనం కళ్ళారా చూస్తున్నాం. అసలు అంతెందుకు బీజేపీ నాయకుడిని విష్ణువర్ధన్ రెడ్డిని టీడీపీ నాయకుడు కొలికపీడి TV5లో చెప్పు తీసుకొని కొట్టాడు. మరి కొట్టించింది ఎవరు? రాధాకృష్ణ గారా, మూర్తి గారా? వాళ్ళ మీద ఎందుకు కేసు లేదు? ఎందుకు బిఆర్వి నాయుడు క్షమాపణ చెప్పలేదు? ఏబిఎన్లో ఎన్ని వల్గర్ స్టోరీలు, ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు, ఎమ్మెల్యేలని లేదు, జగన్ గారి వైఫ్ అని లేదు, వాళ్ళ అమ్మ విజయమ్మ అని లేదు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు, భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు కానీ ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు,
అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు, ఒక ఆడవాళ్ళు అయ్యుండి. కానీ జగన్ గారు భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం కానీ ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాట చూస్తుంటే రక్తం మరుగుతుంది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసి ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఈరోజు రైతుల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు, టీచర్స్ లో చైతన్యం వచ్చి రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ, వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చారు, మహిళలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్, అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డెక్కి ఈరోజు మీరు వద్దని డౌన్ డౌన్ అంటున్నారు. వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికైనా మహిళల రక్షణ మీద, మహిళా సంక్షేమం మీద దృష్టి పెట్టండి. డీజీపీ గారితో, స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో, కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, హోమ్ మినిస్టర్ కూర్చొని ఎందుకు ఇలా జరుగుతుంది, మనలో ఎక్కడ లోపం ఉంది, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామనేది తెలుసుకోండి, దాన్ని సరిదిద్దండి. ఈరోజు మీరు విచ్చలవిడిగా గంజాయి, మద్యము, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఆడవాళ్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని వాటన్నిటినీ కూడా రూపుమాపాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే రెడ్ బుక్, రాజ్యాంగం అంటూ అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఉపయోగించకుండా అవి పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడండి. ప్రజలకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందించండి. ప్రతిపక్షాలన్నాక ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాయి, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని తప్పులే చెప్పకూడదు, చెబితే గొంతు నొక్కేస్తామంటే అది కరెక్ట్ కాదు. సంవత్సర కాలం మీరు ఇన్ని భయంభ్రాంతులకు గురి చేస్తూ ఇన్ని కేసులు పెట్టినా మొన్న 4వ తేదీ జరిగిన వెన్నుపోటు దినం చూశారు కదా, ఏ విధంగా జనాలు బయటకు వచ్చి మీ మీద వ్యతిరేకతతో, మీ మీద అసహ్యంతో మీరు వద్దు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారో గమనించండి. అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు, అన్ని గమనిస్తున్నారు. సో ఇప్పటికైనా అక్రమ కేసులు అనేది పక్కన పెట్టి కొమ్మినేని గారి అరెస్టు ఖండిస్తున్నాం, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సాక్షి మీద దాడులు చేసిన తెలుగుదేశం జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలు, వీడియోలు చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా లాస్ట్ 5 ఏళ్లలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి లాగా మంచితనంతో రాబోయే కాలంలో ఉండబోయేది లేదు. 10 ఏళ్లలో మీరు ఎంత మాట్లాడినా మిమ్మల్ని పట్టించుకోలేదు, కానీ ఈ రోజు పట్టించుకుంటాము అని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. వెంటనే అనంతపూర్లో తన్మయ్య అనే అమ్మాయికి అన్యాయం జరిగింది, దానికి కారణం ఎవరు అని చెప్పామని వాళ్ళ తల్లిదండ్రులు క్లియర్గా నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళని పట్టుకొని అమ్మాయిని చంపింది ఎవరో తెలుసుకొని ఇప్పటికైనా అమ్మాయి ఆత్మ శాంతించాలంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఆ కుటుంబానికి అండగా నిలబడండి. అలాగే పరిటాల సునీత గారి నియోజకవర్గంలో ఒక అమ్మాయిని ఇన్ని నెలలుగా రేప్ చేస్తుంటే
మరి ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒక మహిళగా ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని క్లియర్ కట్ గా పేర్లతో కూడా ఇచ్చారు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక మీదట మహిళలకి ఇలాంటివి జరగకుండా రక్షణ కల్పించే దిశగా దిశ యాప్ కానీ దిశ చట్టంతో గతంలో మేము ఎలా కంట్రోల్ చేశామో అలా మీరు చెయ్యాలి. వాటిని నిర్వీర్యం చేసి మహిళల జీవితాలతో చెలగాట మాడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం.